నమస్కారం మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఇక మనం ఇన్ని రోజులు స్టూడియోలోనే చేసుకుంటా ఉన్నాం. భూపాలపల్లి జిల్లా చుట్టుపక్కల ఉన్న ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల దగ్గర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి రాజకీయ నాయకులు చూస్తూ ఉంటే గెలుచుకుంటూ పోతూ ఉన్నారు, సంపదలు సంపాదించుకుంటూ పోతూ ఉన్నారు. మరి గిరిజనులు ఓట్లేసిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అడవిలోకి వచ్చి చూస్తే అసలు చూడలేకపోయినా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకసారి మీరే చూడండి. మేము నడుస్తూ ఉన్న రోడ్డు చూడండి ఒక్కసారి. ఇది రోడ్డు. ఇక పోతూనే ఉన్నాం. ఇంకా ఇట్లాంటి రోడ్డు నా జీవితంలో ఎక్కడ చూడలేదు. ఇదే మొదటిసారి. నడవడానికి కాదు కదా, అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎట్లా పోతున్నారో ఏందో తెలియని పరిస్థితి. మీకు ఇక్కడ చూపెడతాను. అక్కడ దగ్గరలో అవపడుతుందా, చిన్న గుడిసె లాంటిది ఉన్నది. ఇక్కడ దగ్గర దగ్గర చాలా గూడాలు అయితే ఉన్నాయి. ఆ గూడాల దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకుందాం ఒకసారి. దీనిపైన ఏ మీడియా వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడడం లేదు. ఒకసారి చూడండి. ఇక ఇది వంతెన బ్రిడ్జి, ఇది పెద్ద బ్రిడ్జి, ఆయకట్ట. రేవంత్ రెడ్డి అంటాడు కదా కాళేశ్వరం అనుకుంటా. గాడదాకేందుకు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు నియోజకవర్గమే ఇంత దరిద్రంగా ఉందంటే ఇంకా వాళ్ళ ప్రజల బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇక భాగవతాలన్నీ బయట పెట్టడానికి ఇక ఆర్జీటీ మీడియా, జర్నలిస్ట్ రమేష్, జర్నలిస్ట్ రాజ్కుమార్ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ అతోగతి ఏంది. చూడండి, ఇల్లు అంత దూరం నడవాలి. ఇంకా అంత దూరం నడిస్తే మనం అనుకున్న దానికి రీచ్ అవుతాం. రీచ్ అవ్వడే కాకుండా మరి మన ఐటీ రంగానికి మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారు ఈ వీడియోకి స్పందించే వరకు షేర్ చేస్తూనే ఉండండి, వదిలిపెట్టేది లేదు. ప్రజల సమస్యల కోసం ఆర్జీటీవీ మీడియా అడవుల్లో కాదు ఎక్కడైనా పోతాం. పోయి వారి జీవన శైలిని బయట పెట్టడానికి ప్రధానంగా ప్రయత్నం అయితే చేస్తాం. మరి ఇచ్చిన గ్యారెంటీలు ఎడిపోయినాయి. 6 గ్యారెంటీలు ఇటు అమలు చేస్తే ఏమైంది? అవి చూడండి. ఆడ ఇల్లు పరారీ కూడా వేసుకుంటే వాళ్ళు మాత్రం ఇట్లా కర్రలతోటి బందోబస్తుగా నిర్మించుకున్నారు. చూద్దాం. ఇక చూడండి, అది ఇల్లు ఎట్లా నడుస్తుంది ఈ బాటతోటి. చూడండి, వెనక చూడండి. ఇది బాట. పోదాం, ఇంకా పోదాం. పోయి వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా అంతా ఆగం పాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇది గ్రామాల గూడాలు. ఈ ప్రజాప్రతినిధులు ఏమైనా వీరి కోసం పనిచేస్తూ ఉన్నారా, లేకుంటే వీరి కోసం ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకుంటే ప్రభుత్వానికి వచ్చే పథకాలు ఏమైనా అందుతున్నాయా లేదా అనేది ఈరోజు చూడడానికి, వారి సమస్యలు వినిపించడానికి అయితే ఈరోజు ఆర్జీటీవీ మీడియాలో అయితే పూర్తి స్థాయిలో వీడియో రాబోతుంది. ఒకసారి నా వెనకాల ఒక ఇల్లు అవపడుతుందా, ఇదే ఇల్లు. యాస్టీస్గా ఇక్కడ చాలా ఇల్లు ఇదే విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా విషసర్పాలు కూడా దాంట్లో దూరి ఇంట్లోకి పోయే పరిస్థితి, పడుకున్న టైంలో కూడా కాటేసే పరిస్థితి. మళ్ళీ ఇక్కడ నుంచి పోవాలంటే దగ్గర దగ్గర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆ కిలోమీటర్ డిస్టెన్స్ దారి ఎట్లుందంటే బైక్ కూడా పోలేదు, మనిషి కూడా నడవలేడు. మధ్యలో పెద్ద కాలువ. ఆ కాలువ ఎట్లా ఉందంటే వర్షం వస్తే మాత్రం ఫుల్గా నీళ్లు పోయేంత కెపాసిటీ ఉన్న పెద్ద కాలువ అని చెప్పుకోవచ్చు, చిన్న వాగు లాంటిది. మరి ఈ ప్రభుత్వం వాళ్ళు ఓకే కాళేశ్వరం మీదనే పాట పాడుతూ ఉన్నారు. మరి ఈ పేద బ్రతుకుల యొక్క జీవితాలపైన ఇంకేమైనా చేస్తారా, లేకుంటే వాళ్ళకు అవపడకుంటే మనమైనా చూపెట్టడానికైతే రావడం జరిగింది. ఓట్ల కోసం వచ్చిన శ్రీధర్ బాబు మళ్ళీ వీరి అభివృద్ధి కోసం పట్టించుకోవడానికి రాలేదట. దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడడానికైతే ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఆర్జీటీవీ మీడియా మరిన్ని ఏవైతే గిరిజన గూడాలు ఉన్నాయో, పథకాలు అందని వారు, అధికారంలో మగ్గిపోతున్న వారు చాలామంది ఉన్నారు. వాటిని బయట తీసి ఈ ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికైతే ఆర్జీటీవీ మీడియా ప్రజెంట్గా పనిచేస్తూ ఉన్నది. మరిన్ని సమస్యలతో ముందుకు వస్తూ ఉంటాం. దమ్ముంటే ఈ ప్రభుత్వమే ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించాలి. అంతేగాని గత ప్రభుత్వం మీద పాటలు పాడుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఉండు కాదు. ఇది అసలు నిజమైన గూడెలిగా మీరే చూడండి. దారి అయితే చెప్పలేనిగా చాలా దారుణమైన దారి ఇది. పోలేం, రాలేం, ఏం చేయలేం. ఆర్జీటీవీలో పూర్తి వీడియో వస్తుంది, చూడండి.